నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. కలనైనా ఇలనైనా కనిపించేది నీవే, కలనైనా ఇలనైనా కనిపించేది నీవే. కన్నులలోనైనా కదలాడేది నీవే, కదలాడేది నీవే. ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం, ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం. ఎన్ని జన్మలైనా ఇది చెరిగిపోని బంధం, చెరిగిపోని బంధం. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. అరుదైన సంగమయుగము నీ సేవకు అంకితము, అరుదైన సంగమయుగము నీ సేవకు అంకితము. చేయువాడ నేను, చేయించువాడు నీవు, చేయిస్తున్నావు. నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము, నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము. మన్మన భవ మంత్రముతో నీ సేవ చేతును, నీ సేవ చేతును. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. అందరికీ ఎందరో బంధువులు ఉన్నారు, అందరికీ ఎందరో బంధువులు ఉన్నారు. నా బంధువు నీవే శివ, నా సర్వము నీవే, సర్వస్వము నీవే. ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు, ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు. నా బంధువు నీవే శివ, నా తోడు ఉంటావు, నా తోడు ఉంటావు. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా. కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. ओम शांति। मीठे बच्चे, तुम अभी వండర్ఫుల్ రుహానీ యాత్రి హో. మధురమైన పిల్లలు, మనము చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ యాత్రికులం అయినాము. तुम्हें इस यात्रा से
21 जन्म के लिए నిరోగి బన్నా హై. ఈ యాత్ర ద్వారా 21 జన్మలకి మనం నిరోగిగా అవ్వాలి. ప్రశ్న, सतयुग में कौन सी चीज़ काम नहीं आती है जो भक्ति मार्ग में बाप के काम में आती है. సతయుగంలో ఏది బాబాకి అసలు అది అవసరమే లేదు. సత్యయుగంలో ఏది అవసరమే లేదు. భక్తి మార్గంలో బాబాకు అది పనికొస్తుంది. ఉత్తర్, దివ్య దృష్టికి చాబి. దివ్య దృష్టి అనే తాళం చెవి బాబాకు భక్తి మార్గంలో కావలసి ఉంటుంది. సతయుग में इस चाबी की दरकार नहीं रहती. సతయుగంలో దివ్య దృష్టి యొక్క చాబి అవసరం ఉండదు. भक्ति मार्ग शुरू होता है तो भक्तों को खुश करने के लिए साक्षात्कार कराना पड़ता है. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది? భక్తులను సంతోషపరిచే దానికోసం భగవంతుడు సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. उस समय ये चाबी बाप के काम में आती है, इसलिए बाप को दिव्य दृष्टि दाता कहा जाता है. అప్పుడు బాబాకు ఇది చాలా పనికొస్తుంది. అందుకే భగవంతుణ్ణి దివ్య దృష్టి దాత అని కూడా చెప్తారు. बाप तुम बच्चों को विश्व की भाषा ही देते हैं, दिव्य दृष्टि की चाबी नहीं. బాబా పిల్లలకు విశ్వరాధ్యము కానుక ఇస్తారు. అయితే దివ్య దృష్టి చాబి బాబా ఎవ్వరికి ఇవ్వరు. అది బాబా దగ్గరే ఉంటుంది. గీత్, మరనా తెరీ గలీ మే, జీనా తెరీ గలీ మే. ఓం శాంతి. మీటే మీటే రుహానీ బచ్చోన్నే గీత్ సునా. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు ఈ పాట విన్నారు కదా. रूहानी बच्चों को अंग्रेजी में कहा जाता है स्पिरिचुअल चिल्ड्रन. ఈ ఆత్మీయ పిల్లలు అంటారు బాబా. ఆత్మీయ పిల్లల్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ చిల్డ్రన్ అని చెప్తారు. స్పిరిచువల్ ఫాదర్ और स्पिरिचुअल चिल्ड्रन. अब ये तो रूहानी बच्चे जानते हैं हम आत्माओं को वहाँ शरीर तो है नहीं, इसलिए वहाँ कोई रूहान हो नहीं सकते है. పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మీయ పిల్లలం, మనకి అక్కడ శరీరం ఉండదు. బాబాకు కూడా శరీరం ఉండదు. కాబట్టి అక్కడ ఆత్మీయ సంభాషణ అనే మాట అక్కడ ఉండదు. रूह से रूह रिहान अर्थात वार्तालाप तब हो जब दोनों को शरीर हो. ते సంభాషణ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఆత్మ ఎప్పుడు శరీరంలో ఉంటుందో, ఇద్దరు వాళ్ళు శరీరంలో ఉండాలా, వీళ్ళు శరీరంలో ఉండాలా, అప్పుడే సంభాషణ అవుతుంది. ఆత్మావంకో యహాతో అప్నా అప్నా శరీర్ హై. సాకార లోకంలో ఆత్మలకి వాళ్ళ శరీరం ఉంటుంది. बाकी जो नॉलेजफुल रूहानी बाप है उनको अपना शरीर नहीं है. జ్ఞాన సాగరుడైనటువంటి తండ్రికి తన శరీరం అనేది ఉండదు. वह है ही निराकार. बच्चे समझते हैं शांति धाम में हम आत्माए अशरीरी रहते हैं. వారు నిరాకార అయినారు. పిల్లలకి తెలుసు శాంతి ధామంలో ఉన్నప్పుడు మనం ఆత్మ అక్కడ కూడా అశరీరీగా ఉంటాము. जैसे बाप भी अशरीरी विचित्र है, ऐसे तुम आत्माए बिना शरीर के वहाँ रहते हो. ఎట్లా తండ్రి అశరీరీ అయినారు, విచిత్ర అయినారు, అదేవిధంగా ఆత్మలైనటువంటి మనము పరంధామంలో ఉన్నప్పుడు అక్కడ శరీరం లేకుండా మనము ఉంటాము. ఏ సమజ్నేకి బాతే హై. ఇది పిల్లలు బాగా అర్థం చేసుకునేటటువంటి మాట అయింది. कहते हैं नंगे आए हैं नंगे जाना है, यानी ये शरीर रूपी वस्त्र वहाँ नहीं होगा. ते అంటారు వచ్చేటప్పుడు ఏమీ శరీరం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఈ శరీరం అనే వస్త్రాన్ని మనం తీసుకొని పోము.
आत्मा जब शांति धाम में रहती है तो अशरीरी है, शांति में रहती है. ఆత్మ శాంతి ధామంలో ఉన్నప్పుడు అశరీరిగా ఉంటాము, అక్కడ శాంతిగా ఉంటాము. अब रूहानी बाप नॉलेज देते हैं, सारी दुनिया में रूहानी बाप और कोई है नहीं. ఇప్పుడు ఆత్మీయ తండ్రి వచ్చి మనకి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఆత్మీయ తండ్రిలాగా వేరే ఇంకా ఎవ్వరూ లేరు. और सभी है जिस्मानी बाप, रूहानी बाप खुद कहते हैं मैं अशरीरी हूँ. అందరూ కూడా శారీరక తండ్రులు అయినారు. ఆత్మీయ తండ్రి అందరికీ ఒక్కరే అశరీరి అయినారు. बात करने समय शरीर का आधार लेना पड़ता है. మాట్లాడేటప్పుడు ఆత్మ శరీరాన్ని ఆధారం చేసుకుంటుంది. शास्त्रों में अक्षर है कि प्रकृति का आधार लेना पड़ता है. శాస్త్రాలలో ఇది ఉన్నది, ప్రకృతిని ఆధారంగా తీసుకోవాలి అనని ఉన్నది. परंतु बाप समझाते हैं प्रकृति का तो शरीर बना हुआ है. బాబా చెప్తారు ఈ శరీరం అనేది ప్రకృతితోనే తయారవుతుంది. मैं साधारण शरीर का आधार लेता हूँ. బాబా సాధారణ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. रूहानी बाप को रूहानी सर्जन कहा जाता है क्योंकि याद व योग सिखलाते हैं. ఈ ఆత్మీయ తండ్రినే ఆత్మీయ సర్జన్ అని కూడా చెప్తారు. ఎందుకంటే బాబా మనకి తలంపు అంటే యోగము నేర్పిస్తూ ఉన్నారు. जिससे हमारी आत्मा ఎవరు నిరోగి బన్ జాతే హై. ఈ రాజయోగం ద్వారా ఆత్మ నిరోగిగా అవుతాము. 21 జన్మ కభీ రోగి నహీ బంతే హై. 21 జన్మలు ఎప్పుడూ కూడా మనం రోగి కాము. फिर जब माया का राज्य होता है तो हम रोगी बन जाते हैं. తిరిగి ఎప్పుడు మాయా రాజ్యం వస్తుందో అప్పుడు మనం రోగిగా అవుతాము. बाप आकर हमको 21 जन्म के लिए निरोगी बनाते हैं. బాబా వచ్చి మనకి 21 జన్మలకు నిరోగిగా చేస్తూ ఉన్నారు. बाप को यात्रा सिखलाने वाला पंडा भी कहा जाता है. బాబాకు యాత్ర నేర్పించేటటువంటి గైడ్ అని కూడా బాబాకి చెప్తారు. हम वंडरफुल रूहानी यात्रा है. इस रूहानी यात्रा को और कोई मनुष्य मात्र दुनिया में नहीं जानते हैं. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ యాత్ర అయింది. ఈ ఆత్మీయ యాత్ర ప్రపంచంలో ఏ మనుషులకి కూడా తెలియదు. భారత్ కాస్ और दुनिया हम हमेशा ऐसे कहा जाता है. ముఖ్యంగా భారత్ పూర్తి ప్రపంచము ఇదే విధంగా చెప్తుంది. ఖాస్ హమ్కో రుహానీ యాత్ర సిఖలాయి జాతి. ఇక్కడ ముఖ్యంగా ఆత్మీయ యాత్ర నేర్పించటం జరుగుతుంది. కౌన్ సిఖలాతే హై? స్పిరిచువల్ ఫాదర్. ఎవరు ఇక్కడ మనకి ఆత్మీక యాత్ర నేర్పిస్తూ ఉన్నారు అంటే ఆత్మీయ తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. जिस्मानी यात्राएं तो मनुष्य जन्म जन्मांतर करते आए हैं. భౌతిక యాత్రలో మనుషులు జన్మల జన్మల నుంచి చేస్తూ వచ్చారు. कोई तो एक जन्म में 2-4 यात्राएं भी करते हैं. ఒక్కొక్క జన్మలో ఎన్నెన్నో యాత్రలు చేస్తూ వస్తాము. वह कहेंगे जीवात्माओं की यात्रा, यह है आत्माओं की यात्रा. అయితే ఆ తీర్థయాత్రలకు భౌతిక యాత్రలు శరీరంతో చేసే యాత్ర అని చెప్తాము. ఇక్కడ ఆత్మే మాత్రమే యాత్ర చేస్తుంది. ఏ బడి సమజ్నేకి బాతే హై. ఇది పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. ఆ తీర్థయాత్రలకు ఈ యాత్రకు తేడా ఏమిటి? అక్కడ శరీరాన్ని తీసుకుపోతాము, ఇక్కడ శరీరము వదిలేసి ఆత్మ మాత్రమే వెళ్తాము.
चलते फिरते बुद्धि में बाबा को याद रखना है तो अंतमति सोगति हो जाएगा। మనం నడుస్తూ ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా బుద్ధిలో బాబా తలంపే ఉండాలి, అంతమతి సోగతి అవుతుంది। బాబా की याद में हम बाबा के पास चले जाएगा। బాబా తలంపులో ఉంటూ మనం బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి। अब तुम रूहानी बच्चों को रूहानी बाप యాత్ర సిఖలాతే హై। ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకి ఈ యాత్ర నేర్పిస్తూ ఉన్నారు। गीता में मनमना भव अक्षर है परंतु उनका अर्थ भी कोई समझते नहीं है। గీతలో మన్మనా భవ అనే శబ్దం ఉన్నది। ఆ మన్మనా భవ యొక్క అర్థం ఏమిటి మనుషులకి తెలియదు। బాప్ సమ్ कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप भस्म होगा। బాబా చెప్తారు తండ్రి తలంపు చేసినట్లయితే పాపము భస్మం అవుతుంది। फिर क्या होगा? तुम बच्चे जानते हो हम याद से तमो प्रधान से सतो प्रधान बन जाएगा। ఇంకా ఏమవుతుంది ఈ యోగం ద్వారా? పిల్లలకి తెలుసు బాబా తలంపు నుంచి తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము। इस समय सब तमो प्रधान है, सारा झाड़ जड़जड़ीभूत हो गया है। ఇప్పుడు ప్రపంచమంతా కూడా తమో ప్రధానంగా ఉన్నది। పూర్తి కల్పవృక్షమంతా కూడా పతనమైపోయింది। अब आत्मा सतो प्रधान कैसे बने, वापस घर में कैसे जाते हैं? ఆత్మ ఎట్లా సతో ప్రధానం అవ్వాలా, వాపస్ ఇంటికి ఎట్లా వెళ్ళాలి? वहाँ तो पवित्र आत्मा ही रहती है। పరంధామంలో పవిత్ర ఆత్మలు మాత్రమే ఉంటారు। फिर यहाँ शरीर धारण करते रजो तमो में आते हैं। తిరిగి ఇక్కడ శరీరాన్ని ధరించి ఆత్మ రజో ప్రధానము తమో ప్రధానమైపోతాము। हर चीज़ की स्टेज होता है, गाते हैं दुनिया बदल रही है। ప్రతి ఒక్క వస్తువుకి దాని స్థితిగతులు ఉంటాయి। అందరూ చెప్తారు ప్రపంచం మారిపోతుంది అననే। इनको कहेंगे पुरानी दुनिया आयन एज, नई दुनिया को कहा जाता है गोल्डन एज सत्युग। దీనికే పాత ప్రపంచము అనని చెప్తాము, లేదా ఇనుప యుగము అని చెప్తాము। కొత్త ప్రపంచానికి బంగారు యుగము సత్యయుగము అని చెప్తాము। बच्चों की बुद्धि में यह होना चाहिए जब सतयुग था तो आदि सनातन देवी देवता धर्म था। పిల్లలకి బుద్ధిలో ఉండాలి ఎప్పుడు సత్యయుగం ఉండేదో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది। अब वह धर्म नहीं है, डिटेइज्म ఇస్లామిజం బౌద్ధిజం క్రిస్టియనిజం ముఖ్య है। ఇప్పుడు ఆ ధర్మం ఇప్పుడు లేదు। దేవతా ధర్మము, ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, క్రిస్టియన్ ధర్మము ఇవి 4 ముఖ్యమైనటువంటి ధర్మాలు అయినాయి। युगों पर भी समझाया है कि मुख्य 4 युग है, बाकी यह ब्राह्मणों का संगम युग है गुप्त। ముఖ్యమైనటువంటి యుగాలు కూడా 4 యుగాలు చెప్తారు। బాకీ ఇప్పుడు ఉండేది గుప్త యుగము, ఇది బ్రాహ్మణులకు సంగమ యుగం అయింది। परमपिता परमात्मा आकर ब्राह्मण देवता क्षत्रिय धर्म स्थापन करते हैं। परमपिता परमात्मा తండ్రి వచ్చి ब्राह्मण क्षत्रिय धर्मालु स्थापन చేస్తారు। ये सब बातें बच्चों को याद रखनी है और अपना बुद्धि योग बाप के साथ रखनी है। ఈ విషయాలు పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి, బుద్ధి యోగము బాబా జతలో జోడించాలి। मूल बात ही है विकर्माजीत बनने की, बरोबर हम सतो प्रधान पवित्रते। ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వికర్మాజీతులుగా అయ్యేది, మనము సతో ప్రధాన పవిత్రంగా ఉండేవాళ్ళము। असल में 26 कैरेट सोने थे, फिर सतों में आए 22 कैरेट बने हैं।
సతో ప్రధానంగా ఉన్నప్పుడు 24 క్యారెట్ల బంగారంలాగా ఉండేవాళ్ళము. తిరిగి సతోలో వచ్చినప్పుడు 22 క్యారెట్లుగా అయిపోయినాము. फिर रजो में 18 క్యారెట్, తమో మే 9 క్యారెట్ బనే. తిరిగి రజో ప్రధానం అయిపోయింది అంటే ఆత్మ 18 క్యారెట్ల అయిపోతుంది. తమో ప్రధానంలో 9 క్యారెట్ల బంగారంలాగా అయిపోతుంది. సోనేకి డిగ్రీ హోతీ హై, యహ ఆత్మాకి బాత్ హై. బంగారాన్ని క్యారెట్లతో కొలుస్తారు. ఇక్కడ ఆత్మకు సంబంధించిన మాట బాబా చెప్తారు. जैसे भ्रमरी चीची कीड़ों को ले आती है, उनको बैठा आप समान बनाते हैं. ఎట్లా భ్రమరీ పురుగు చిన్న చిన్న పురుగుల్ని తీసుకువచ్చి తన సమానంగా చేస్తుంది. తుంబి భూభూ కర్ మనుష్యసే దేవత బనాతే హో. ఇక్కడ మనం కూడా జ్ఞానం చెప్పి చెప్పి మనుషుల నుంచి దేవతలుగా చేస్తాము. భ్రమరీ కీడే కో లే ఆకర్ घर में एकांत में बैठती है, उनमें भी कितना अकुल है. ఆ భ్రమరీ పురుగు కూడా ఎంత తెలివి ఉన్నది. వేరే పురుగుల్ని తీసుకువచ్చి ఏకాంతంగా తన ఇంట్లో కూర్చోపెడుతుంది. తుమ్హారీ ఆత్మా బేబీ డ్రామా అనుసార్ పార్ట్ నుందా హువా హై. ఇక్కడ మన ఆత్మలో కూడా డ్రామా అనుసారంగా పాత్ర ఫిక్స్ అయి ఉన్నది. తుమ్ జాన్తే హో, कल्प पहले भी रूहानी बाप से हमने रूहानी ज्ञान सुना था. కల్పం మొదట ఆత్మీయ తండ్రి ద్వారా ఆత్మీయ జ్ఞానం విన్నాము. కల్ప సుంతే రహేంగే నథింగ్. కల్పము మనము ఈ జ్ఞానం వింటాము. ఈ జ్ఞానము కూడా మనకి కొత్తదేమీ కాదు. బాప్ సమझा सकते हैं, झाड़ को जानने वाला तो बीज है ना. బాబానే ఈ జ్ఞానాన్ని తెలిపించగలుగుతారు. కల్పవృక్షం గురించి తెలిసిన వారు బీజస్వరూపుడైన తండ్రి మాత్రమే అయినారు. బాప్ ఆతే హై తుమ్కో త్రికాలదర్శి బనానే, तीनों కాలం కి నాలెడ్జ్ దేతే హై. బాబా వచ్చి మనకి 3 కాలాల జ్ఞానం ఇస్తూ ఉన్నారు. త్రికాలదర్శిగా చేసేదానికి వచ్చారు. తుమ్కో జీతేజీ అడాప్ట్ కర్తే హై. మనల్ని శరీరంలో ఉంటూనే మనల్ని బాబా దత్తత తీసుకున్నారు. జైసే కన్యా కో భీ జీతేజీ అడాప్ట్ కర్తే హై కి ఏ హమారీ స్త్రీ హై. ఎట్లా కన్యలను వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అది కూడా ఒక రకంగా దత్తత అయింది. ప్రజాపిత బ్రహ్మాకి స్త్రీతో హై నహి తో యహ అడాప్ట్ హోతే హై. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా అడాప్ట్ కర్తే హై. ప్రజాపిత బ్రహ్మకు స్త్రీ అంటే భార్య లేదు. ఇక్కడ అడాప్షన్ అవుతుంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకున్నారు. తుంబీ కేతే హో ఏ హమారా బాబా హై. పరంపిత పరమాత్మ బాప్ బీ కేతే హై తుమ్ మేరే బచ్చే హో. ఇక్కడ మనం చెప్తాం శివబాబాకి మా తండ్రి అని చెప్తాం. శివబాబా కూడా చెప్తారు నా పిల్లలు అనని అంటారు. వ శివబాబా హై రుహానీ, ప్రజాపిత బ్రహ్మ దాదా హై జిస్మానే. శివబాబా ఆత్మీయ తండ్రి అయినారు. ప్రజాపిత బ్రహ్మ దాదా భౌతిక తండ్రి శారీరక దేహదారి అయినారు. रूहानी बाप जब तक शरीर में ना आए నాలెడ్జ్ కేసే సునాయే. ఆత్మీయ తండ్రి శివబాబా శరీరంలో రాలేదు అంటే జ్ఞానం ఎట్లా ఇవ్వగలుగుతారు? परमपिता परमात्मा को नॉलेजफुल कहा जाता है. कोई भी प्रकार की नॉलेज हमेरा आत्मा में ही रहती है. परमपिता परमात्మ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఏ ప్రకారమైన జ్ఞానం కానియండి అది ఆత్మలోనే ఉంటుంది. జిస్మానీ నాలెడ్జ్ भी आत्मा ही पढ़ती है. మామూలు భౌతిక జ్ఞానము స్థూలమైన చదువు కూడా ఆత్మనే చదువుకుంటుంది. तमो प्रधान होने के कारण ఆత్మాభిమాని कोई को रहता ही नहीं है. తమో ప్రధానమైపోయిన కారణంగా ఆత్మాభిమాని ఎవ్వరూ కాలేరు. ఆత్మాభిమాని తుమ్ అభి బంతే హో.
సత్యయుగ మే ఏ బాతే నహీ సమజాయి జాయే. ఆత్మాభిమానిగా సంగమయుగంలో మనం అవుతూ ఉన్నాము. సత్యయుగంలో ఈ విషయాలు అక్కడ ఎవ్వరూ చెప్పరు. బాప్ कहते हैं तुम अपने को आत्मा समझ बाप को याद करो क्योंकि पापों का बोझ इस समय सिर पर है वह उतरना है. బాబా చెప్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి. పాప భారము తలపైన ఉన్నది, అది దించుకోవాలి. बाप को बुलाते भी इस समय है कि आकर पतितों को पावन बनावो. తండ్రిని కూడా పిలిచేది ఈ సమయంలోనే, పతితుల్ని పావనం చేయండి అంటారు. ఆత్మా హీ ఇంప్యూర్ తమో ప్రధాన్ బనీ హై ఇస్లియే బాప్ కో యాద్ కర్తీ హై. ఆత్మ అపవిత్రము, తమో ప్రధానమైపోయినారు, తండ్రి తలంపులో చేయాలి. భక్తి కోయి భీ నహీ జాంతే కి పరంపిత పరమాత్మ కోయి బిందు హై. భక్తి మార్గంలో పరమాత్మ గురించి తెలియదు. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు అననే అక్కడ వాళ్ళకి తెలియదు. బిందీ కాతో మందిర్ బనా నా సకే శోభా హీ నహీ హోగా. బిందువుకి మందిరాలు ఎట్లా కట్టగలుగుతారు? ఆ బిందువుని మందిరంలో పెడితే ఏం శోభిస్తుంది? ఏక్ తో లింగ బనాతే హై फिर साक्षात्कार के लिए कहते हैं हजारों सूर्य से तेजो में. అందుకే శివునికి శివలింగాన్ని పెడతారు. సాక్షాత్కారాలకు చెప్తారు పరమాత్ముడు వేల సూర్యుని తేజస్సు కలిగిన వారు అనని. క్యా లింగ్ ఇతనా తేజోమే హై? తే శివబాబా అంత ప్రకాశంగా ఉంటారా? జైసే అర్జున్ కే లియే దిఖాయా జాతా. అర్జునునికి ఈ విధంగా చూపిస్తారు. ఉన్కో సాక్షాత్కార్ హువా తేజోమయ రూప్ కా కహా హమ్ తేజ్ సహన్ నహీ కర్ సక్తే హై. అక్కడ గీతలో చెప్పబడుతుంది, అర్జునుడికి సాక్షాత్కారం అవుతుంది. అర్జునుడు ఆ 1000 సూర్యుల వెలుగుని చూసి తట్టుకోలేక పోతారు. ఏ అక్షర్ సునా హువైనా, గీతలో ఇవన్నీ ఉన్నాయి కదా. యహా భీ షురూ మే బహుతోం కో సాక్షాత్కార్ హువా తా. ఇక్కడ కూడా మొదట చాలామందికి సాక్షాత్కారం అయింది. कहते थे बंद करो हम सहन नहीं कर सकते, आंखें लाल हो जाती थे. ఇక చాలు, నేను సహనం చేసుకోలేను. వాళ్ళ కళ్ళే ఎర్రగా అయిపోతూ ఉండేవి. సమస్తే హే హమ్నే పరమాత్మ కా సాక్షాత్కార్ కియా. అనుకుంటారు వాళ్ళు, మేము పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నాము అనని. కిస్నే కరాయా కృష్ణానేతో నహీ కరాయ్. ఎవరు సాక్షాత్కారం చేయించేది? కృష్ణుడు కాదు, శివబాబానే హీ సాక్షాత్కార్ కరాయ. శివబాబా సాక్షాత్కారం చేయిస్తారు. ఉన్కో దివ్య దృష్టి దాత కహా జాతా హై. వారికి దివ్య దృష్టి దాత అనని చెప్తారు. బాప్ కేతే హై చాబీ మై తుమ్ బచ్చోం కో నహీ దే సక్తా. ఈ యొక్క దివ్య దృష్టి యొక్క తాళం చెవి బాబా పిల్లలకి ఇవ్వలేరు. ఏ చీజ్ ముజే హీ భక్తి మార్గమే కామ్మే ఆతి. ఇది బాబా దగ్గరే ఉంటుంది. భక్తి మార్గంలో బాబాకి ఇది చాలా పని వస్తుంది. సత్యయుగమే ఇస్కి దర్కార్ నహీ హై. సత్యయుగంలో దివ్య దృష్టి యొక్క పని బాబాకి అవసరం లేదు. తుమ్ పూజారీ సే పూజ్య బన్ జాతే హో. बाप कहते हैं मैं तुमको विश्व का राज्य भाग्य देकर పరంధాం మే జాకర్ బయట జాతా హూँ. బాబా సంగమ యుగంలో మనల్ని పూజారీల నుంచి పూజనీయులుగా చేస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, విశ్వరాధ్య అధికారాన్ని భాగ్యాన్ని పిల్లలకి ఇచ్చేస్తారు. బాబా వెళ్ళి పరంధామంలో ఉంటారు. మై పూజ్య పూజారీ నహీ బంతా హూँ. బాబా పూజనీయులు పూజారి రే కారు. పూజనీయులు అనరు, పూజారీలు అనరు, పరమ పూజ్యులు అనని చెప్తారు బాబాకి. తుమ్ బచ్చే అభి సెన్సిబుల్ బనే హో చలన్ సే భీ సమझा జాతా హై కి ఏ కితనా మీఠా హై. పిల్లలు ఇప్పుడు బుద్ధివంతులు అవుతూ ఉన్నారు. వాళ్ళ నడవడిక ద్వారా తెలుసుకోవచ్చు
వాళ్ళు ఎంత మధురమైనటువంటి వారు అనేది. इनको धारणा बहुत अच्छी होती है, कितना टॉपिक्स बनाते हैं. ధారణ ఎవరికి బాగా అవుతూ ఉంటుందో వాళ్ళు ఎన్నో టాపిక్స్ చెప్పగలుగుతారు. బాబా జో టాపిక్ సునాతే హై వహ్ నోట్ రఖనా చాయే. బాబా మురళీలో ఏ టాపిక్ పైన మీరు చెప్పగలగాలి, దాన్ని నోట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. आज यात्रा पर समझाएगा, యాత్ర దో ప్రకార్ కి హోతీ హై. ఈరోజు యాత్ర గురించి బాబా చెప్తూ ఉన్నారు. యాత్ర కూడా 2 ప్రకారాలుగా అవుతుంది. యహ్ హై నెంబర్ 1 టాపిక్. ఇది చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి టాపిక్. మనుష్య జబ్ జిస్మానీ యాత్ర కరాతే హై భక్తి మార్గ మే, జ్ఞాన మార్గ మే జిస్మానీ యాత్ర హోతీ నహీ హై. మనుషులు భక్తి మార్గంలో భౌతిక తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో తీర్థయాత్రలు అనేటటువంటి భౌతిక యాత్రలు ఉండవు. తుమ్హారీ హై రుహానీ యాత్ర. బాప్ సమझाते हैं तमो प्रधान से सतो प्रधान तुम इस यात्रा से बनते हो. మనం చేసేది ఆత్మీయ యాత్ర అయింది. తమో ప్రధానం నుంచి సతో ప్రధానము, ఈ యాత్ర ద్వారానే మనం అవుతాము. ఆత్మ పవిత్ర బన్నే కే బినా ఘర్ జా నహీ సక్తే హై. ఆత్మ పవిత్రం కాలేదు అంటే వాపస్ ఇంటికి వెళ్ళలేదు. సబ్ ఆత్మాయే యహా హీ ఆతీ రహతీ హై. ఆత్మలందరూ కూడా ఈ సాకార లోకంలోకే వస్తారు. జాతే కోయి భీ నహీ హై. మధ్యలో నాటకం మధ్యలో ఏ ఆత్మను వాపస్ ఇంటికి వెళ్ళలేరు. గవర్నమెంట్ को भी तुम समझा सकते हो. सतयुग में जब देवी देवताओं का राज्य था तो एक बच्चा एक बच्ची होती थे, सो भी योग बल से. గవర్నమెంట్ వాళ్ళకు కూడా మీరు చెప్పచ్చు, సత్యయుగంలో దేవీ దేవతా రాజ్యం ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ ఉంటారు. అది యోగ బలం ద్వారా జన్మనిస్తారు. अब ख्याल करो सतयुग में कितने थोड़े मनुष्य होंगे और संपूर्ण निर्विकारी లక్ష్మీనారాయణకి గద్దీ చలి హై. ఇప్పుడు ఆలోచించుకోండి, సత్యయుగంలో ఎంత తక్కువ జనాభా ఉంటారు. అక్కడ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. లక్ష్మీనారాయణ రాజ్యం అక్కడ నడుస్తుంది. జరూర్ బచ్చా భీ హోగా. हम जब योग बल से विश्व के मालिक बनते हो तो क्या योग बल से बच्चे नहीं पैदा कर सकते. తప్పనిసరిగా అక్కడ పిల్లలు ఉంటారు. యోగ బలం ద్వారా విశ్వ మాలికలు అవుతూ ఉన్నాము అంటే మరి యోగ బలం ద్వారా పిల్లలకి జన్మనివ్వలేమా? ఏ డ్రామా మే నూంద్ హై. ఇదంతా కూడా నాటకంలో ఫిక్స్ అయి ఉన్నది. పవిత్ర హోనే కే కారణ్ సాక్షాత్కార్ హోతే హై కి బచ్చా హోనే వాలా హై. అక్కడ పవిత్రంగా ఉంటారు కారణంతో వాళ్ళకి మొదటే సాక్షాత్కారం అవుతుంది, వీళ్ళకి పిల్లలు పుడతారు. ఖుషీ హో రహతీ హై వికార్కి కోయి బాత్ నహీ. వాళ్ళకి అది ఖుషి కలుగుతుంది, అక్కడ వికారాలనే మాటే ఉండదు. తుమ్సే పూछते हैं बच्चे कैसे पैदा होंगे, बोलो पपीते का झाड़ मेल फीमेल एक दो के बाजू में होने से फल पैदा होता है. అడుగుతారు అక్కడ పిల్లలు ఎట్లా పుడతారు అని. వాళ్ళకి ఇదే చెప్పండి, బొప్పాయి చెట్టు స్త్రీ పురుష 2 చెట్లు ఊరికే పక్క పక్కన ఉండటం వల్ల అక్కడ పండ్లు వస్తాయి. అగర్ దోనో ఏక్ దో కే బాజూ మే నహీ హోగా తో ఫల్ నహీ. ఆ 2 చెట్లు పక్క పక్కన లేవు అనుకోండి, మళ్ళీ అక్కడ ఇది పండ్లు కాయవన్నమాట. ఏ వండర్ హే. ఇది ఎంత విచిత్రమో. ఇది బొప్పాయి చెట్టుకే అట్లా ఉంటుంది. వహా క్యోం నహీ యోగ బల్ సే బచ్చే హో నహీ. మరి అక్కడ సత్యయుగంలో యోగశక్తి ద్వారా పిల్లలకి ఎందుకు జన్మ ఉండదు? మోర్ డేల్ కా భీ మిసాల్ హై, ఉన్కా కహా జాతా హై నేషనల్ బర్డ్. మగ నెమలి కూడా అంతే కదా, అందుకే నెమలిని జాతీయ పక్షి అని చెప్తారు.
प्रेम के आंसू से गर्भ हो जाता है, వికార్ नहीं हुआ है. అక్కడ ప్రేమతో కన్నీరు కారుస్తుంది, అది ఆడనెమలి స్వీకరిస్తుంది, అంతేకాని అక్కడ వికారాలనే మాట ఉండదు. భారత్ శివాలయ था, శివబాబా ने बनाया था. భారత్ ఒకానొకప్పుడు శివాలయంగా ఉండేది, శివబాబానే చేసినారు అట్లా. అబ్ రావణ్నే వేశ్యాలయ బనాయా హై. ఇప్పుడు రావణుడు వచ్చి ఈ భారత్ను వేశ్యాలయంగా చేసేసినారు. ఏ భీ కిసీ కో పతా నహీ హై కి శివ జయంతితో మనాతే హై, రావణ్ జయంతి కహా హై. ఇది కూడా తెలియదు, శివ జయంతి జరుపుతారు, రావణ్కి ఎక్కడైనా జయంతి చేస్తారా? రావణ్ కా తో కిసీ కో పతా నహీ హై. అసలు రావణుడు ఎవరు అనేది మనుషులకెవ్వరికీ తెలియదు. ఉన్కా బనాకర్ ఫిర్ దసరా కే దిన్ మార్ డాల్తే హై. రావణ బొమ్మ తయారు చేస్తారు, దసరా పండగ రోజు దాన్ని కాల్చివేస్తారు. తుమ్ బచ్చే జాన్తే హో, రావణ్ పంచ వికారోం కో ఇన్ పటాకోం ఆది సే నహీ జలానా హై. అయితే పిల్లలకి తెలుసు, రావణ బొమ్మ కాల్చేస్తారు, ఈ పంచ వికారాలు వీటిని అంటే అక్కడ టపాసులు పెట్టి కాలుస్తారు. అయితే రావణుడు టపాసులతో కాలడు. యోగ బల్సే ఉన్ పర్ విజయ్ పానా హై. యోగ శక్తి ద్వారా రావణ పైన విజయం పొందాలి. జో యోగ బాబా హీ ఆకర్ సిఖలాతే హై. ఏ యోగము బాబా వచ్చి నేర్పిస్తారో ఆ యోగము రావణ పైన విజయం పొందే యోగము. कहते हैं योगी भवा होली भवा, गीता में फिर अक्षर है मनमना भवा, मुझे याद करो, इस यात्रा से ही तुम शांति धाम में चले जाएगा. చెప్తారు యోగి భవ హోలీ భవ. గీతలో ఈ అక్షరం ఉన్నది, మన్మనా భవ, తండ్రి తలంపు చేయాలి. ఈ యాత్ర ద్వారానే మనము శాంతిధామానికి పోగలుగుతాము. फिर अमरलोक में आ जाएंगे. మనుష్య యాత్రా పర్ జాతే హై తో పవిత్ర రహతే హై. తిరిగి అమరలోకానికి వచ్చేస్తాము. మనుషులు యాత్ర చేస్తూ ఉంటారు, పవిత్రంగా ఉంటారు. కాశీ మే జానే వాలా పవిత్ర రహతే. కాశీ యాత్రకు పోయేవారు చాలా పవిత్రంగా ఉంటారు. పరంతు కాశీ మే రహనే వాలే కోయి పవిత్ర నహీ రహతే. అయితే కాశీలో ఉండేటటువంటి వాళ్ళు పవిత్రంగా ఉండరు, కాశీ యాత్రకు పోయేవాళ్ళు పవిత్రంగా ఉంటారు. యహా రావణ్ రాజ్యమే హై పతితోం కా వ్యవహార పతితోం సే. ఈ రావణ రాజ్యంలో పతితమైన మనుషులు పతిత మనుషులకి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. వహా హై హీ పావన్ కా వ్యవహార్ పావన్ సే. అక్కడ సత్యయుగంలో పావనమైనటువంటి మనుషులు పావనమైనటువంటి వాళ్ళతో వ్యవహారం చేస్తారు. ఫిర్ భీ నీచే తో ఉతర్నా హీ హై. అయినా కూడా కిందకి దిగవలసిందే. బాబానే సమझाया है, ఆధా కల్ప్ హై దిన్ ఆధా కల్ప్ హై రాత్. బాబా చెప్తూ ఉన్నారు, అర్ధకల్పము పగలు అర్ధకల్పము రాత్రి ఉంటుంది. ఏ భీ బ్రాహ్మణోం కీ బాత్ హై, బ్రాహ్మణ్ హీ ఫిర్ దేవతా బంతే హై. ఇది బ్రాహ్మణుల మాట, బ్రాహ్మణులే తిరిగి దేవతగా అవుతారు. నయీ దునియా మే లక్ష్మీనారాయణ కహా సే ఆయే, కోయి లడాయి తో నహీ కి. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు ఎటువంటి యుద్ధాలు చేయలేదు. మహాభారత్ లడాయి దిఖాతే హై, ఫిర్ ఉన్కి రిజల్ట్ తో కుచ్ భీ దిఖాతే నహీ. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం యొక్క రిజల్ట్ ఏమైంది ఎవ్వరూ చెప్పలేదు. కేతే హే పంచ పాండవుతే. చెప్తారు అందరూ చనిపోతారు, పంచ పాండవులు మిగిలిపోతారు. తుమ్ కితనే పాండవుతే తుమ్ హో రుహానీ పండే. మనం ఎంతమంది పాండవులం అయినాము? మనము ఆత్మీయగా పాండవులు అయినాము. జాన్తే హో అబ్ సబ్కో వాపస్ జానా హై, బాబా ఆతే హీ హై సబ్కో లే జానే.
ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. బాబా వచ్చారు అందరినీ పిలుచుకుపోయేదానికోసం. వహై సుప్రీం పండా అథవా గైడ్ లిబరేటర్ మాయా సే ముక్త కర్ సాత్ లే జాతే హై. బాబా ఆత్మీయ పండా అయినారు, గైడ్ అయినారు, ముక్తిదాత. మాయ నుంచి ముక్తి చేసి జతలో పిలుచుకుపోతారు. साथ में ले जाने वाला గైడ్ తో జరూర్ చాయే. జతలో పిలుచుకుపోయే గైడ్ ఒకళ్ళు ఉండాలి. ఏ బాతే బుద్ధి మే అచ్చి రీతి యాద్ రఖనే చాయే. పరంధామానికి పోవాలి అంటే మనకి ఒక గైడ్ ఉండనే ఉండాలి. ఈ విషయాలు బుద్ధిలో బాగా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రతో ఛపే హుయే హోతే హై, కోయి భీ జాకర్ పఢ్ సక్తే హో. శాస్త్రాలలో ఇవన్నీ ఉన్నాయి, కావాలంటే పోయి చదువుకోండి. ఏ జ్ఞాన్తో బాప్ హీ దేతే హై, శాస్త్ర పढ़ने బాత్ హీ నహీ. జ్ఞానమే ఇక్కడ తండ్రి ఇస్తూ ఉన్నారు, అసలు శాస్త్రాలు చదవాల్సిన పనే లేదు మనము. बाप से सुनकर धारण करनी है. नंबर 1 है याद की यात्रा, उनसे ही पवित्र बनेगा. బాబా దగ్గర విని ధారణ చేసుకోవాలి. నెంబర్ 1 యాత్ర తలంపు యాత్ర అయింది. దీని ద్వారానే ఆత్మ పవిత్రమవుతాము. హిస్టరీ జాగ్రఫీతో కోయి భీ సమజా నా సకే. ఈ ప్రపంచ హిస్టరీ జాగ్రఫీ ఎవ్వరూ చెప్పలేరు. యాత్రా మే బహుత్ కచ్చే హై, యాద్ మే హీ విఘ్న పడేంగే. కొంతమంది పిల్లలు యాత్రలో చాలా ఇంకా చిన్నగా ఉన్నారు, తలంపులోనే అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి. నాలెడ్జ్తో బహుత్ సహజ్ హై. జ్ఞానం అనేది చాలా సహజమైనటువంటిదే. బాప్ సమझाते हैं ఏ డ్రామా కా చక్ర హై, ఉన్కే 4 భాగ హై ఈక్వల్. ఇది డ్రామా ఒక చక్రమైంది, దీనికి 4 భాగాలు ఈక్వల్గా చేయబడింది. లాఖోం వర్ష ఆయు హోతీ తో మనుష్య కితనే బడ్ జాతే హై. ఒకవేళ ఈ సృష్టి నాటకము లక్షల సంవత్సరాలు అయినట్లయితే ఇప్పుడు మనుషులు జనాభా ఎంత పెరిగిపోయి ఉండేది. గవర్నమెంట్ भी कितना कहेगा कि బర్త్ నా కరో. గవర్నమెంట్ కూడా ఎంతని చెప్పగలుగుతుంది జనాభా తగ్గాలి అనేదానికి. ఎన్ని ప్లాన్లు వేస్తూ ఉంది. ఏతో బాప్ కా హీ కామ్ హై. జనాభా తక్కువ అయ్యేది చేసేది ఇది బాబా యొక్క పని అన్నమాట. सबतो जिस्मानी युक्तियाँ निकलते रहते हैं, బాబా की है यह रूहानी युक्ति. మనుషులు అందరూ కూడా భౌతిక ప్లాన్లు ఎన్నో చేస్తూ ఉంటారు, అయితే బాబా చేసేటటువంటిది ఆత్మీయ ప్లాన్ చేస్తారు. बाप कहते हैं मैं आता ही हूँ అనేక ధర్మ का వినాశ कर एक धर्म की स्थापना करने. బాబా వచ్చేదే అనేక ధర్మాలు వినాశం చేసి ఒక్క ధర్మం స్థాపన చేసేదే. ఏక మత్ సత్యుగ్ మే హీ హోగా, యహా తోడే హీ హో సక్తే హై. ఒక మతం అనేది సత్యయుగంలో ఉంటుంది, ఇక్కడ కలియుగంలో ఒక మతం అనేది సాధ్యమే లేదు. अपने को भाई भाई कोई समझते नहीं है. ఎవ్వరూ కూడా వాళ్ళని వాళ్ళు భాయి భాయి అనని అనుకునేదే అనుకోరు. బాబ్ బచ్చోं को बहुत युक्तियाँ समझाते रहते हैं. బాబా పిల్లలకు అనేక ప్రకారాల యుక్తులు చెప్తూ ఉన్నారు. अपने पास टॉपिक्स की लिस्ट रखनी चाहिए. एक एक टॉपिक बहुत फर्स्ट क्लास है. అనేక ప్రకారాల టాపిక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఒక్కొక్క టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి టాపిక్స్ ఉన్నాయి. బాబా कहते हैं तुम बच्चों को జాస్తి ఠాఠా నహీ కర్నా హై. పిల్లలు ఎక్కువగా గొప్పగా పెద్దగా ఠాఠా అని చెప్పకూడదు. कहना है श्री बाबा कहते हैं सब आत्माओं का बाप मैं परम आत्मा हूँ, मुझे ही भगवान कहा जाता है. కేవలం ఇంతే చెప్పాలి. సర్వ ఆత్మలకి తండ్రి పరం ఆత్మ అయినారు, వాళ్ళకే మనం భగవంతుడు అనని చెప్తాము. कोई मनुष्य को भगवान नहीं कह सकते हैं.
మనుషులకెవ్వరికీ కూడా భగవంతుడు అనని చెప్పము. रूहानी यात्रा और जिस्मानी यात्रा की टॉपिक बहुत अच्छी है. ఈ ఆత్మీయ యాత్ర, స్థూల యాత్ర, ఈ టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి టాపిక్ అయింది. जिस्मानी यात्रा मृत्युलोक में होती है. यह है मृत्युलोक, वह है అమర్లోక. ఈ యొక్క స్థూలమైన భౌతిక యాత్రలో మృత్యులోకంలో చేస్తారు. సత్యయుగమైంది, అమరలోకమైంది. तुम बच्चे कल्प कल्प बाप के साथ मददगार बनते हो. పిల్లలు కల్పకల్పము బాబా జతలో సహయోగి అవుతాము. ఇస్లియే తుమ్ హో రుహానీ స్వీట్ చిల్డ్రన్. అందుకే మనము ఆత్మీయ పిల్లలము, ఆత్మీయ మధురమైన పిల్లలం అవుతాం బాబాకి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा, खुद सेंसिबल बनकर दूसरों को भी बनाना है. మనము బుద్ధివంతులు అవుతూ ఇతరులను కూడా బుద్ధివంతులుగా చేయాలి. अपनी चलन बहुत రాయల్ और మీఠీ రఖనే హై. మన నడవడిక చాలా మధురంగాను ఉండాలి, చాలా రాయల్గాను పెట్టుకోవాలి. రుహానీ యాత్ర పర్ తప్తర్ రహనా హై. ఆత్మీయ యాత్రలో మనము రెడీగా ఉండాలి. అప్నే పాస్ అచ్చి టాపిక్స్ నోట్ కర్నీ హై. మన దగ్గర మంచి మంచి టాపిక్స్ నోట్ చేసుకోవాలి. ఏకేక్ టాపిక్ పర్ విచార్ సాగర్ మథన్ కర్నా హై. ఒక్కొక్క టాపిక్ గురించి పిల్లలు బాగా విచార్ సాగర్ మథనం చేయాలి. वरदान, अंतर स्वरूप में स्थित रह अपने व बाप के गुप्त रूप को प्रत्यक्ष करने वाले सच्चे स्नेही भव. అంతర్స్వరూపంలో స్థితమయ్యే, అంతర్స్వరూపం అంటే ఆత్మీయ స్వరూపంలో స్థితమయ్యే, మన యొక్క గుప్త రూపము, బాబా యొక్క గుప్త రూపాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి వాళ్ళే సత్యమైన స్నేహి అవుతారు. जो बच्चे सदा अंतर की स्थिति में अथवा अंतर स्वरूप में स्थित रह अंतर्मुखी रहते हैं, वो कभी किसी बात में लिप्त नहीं हो सकते हैं. ఏ పిల్లలు సదా ఆంతరిక స్థితిలో ఉంటూ లోపల ఉండే స్వరూపము, ఆత్మీయ స్వరూపం స్థితిలో ఉంటారో, ఎవరైతే అంతర్ముఖిగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏ మాటలోనూ మోసపోరు. पुरानी दुनिया संबंध संपत्ति पदार्थ जो अल्पकाल और दिखवा मात्र है, उनसे धोखा नहीं खा सकते. పాత ప్రపంచము, పాత సంబంధాలు, పాత సంపద, పాత పదార్థాలు, అల్పకాలిక షోలు, దీని నుంచి వాళ్ళు ఎప్పుడూ కూడా మోసపోరు. अंतर स्वरूप की स्थिति में रहने से स्वयं का शक्ति स्वरूप जो गुप्त है वह प्रत्यक्ष हो जाते हैं. ఎవరైతే ఆంతరిక స్వరూపంలో ఉంటారో, స్వయం శక్తి స్వరూపులుగా అవుతారో, అది ప్రత్యక్షం అవుతుంది. ఇసే స్వరూప్ సే బాప్ కి ప్రత్యక్షత హోతే. మన యొక్క శక్తి స్వరూపం ఎప్పుడు ప్రత్యక్షం అవుతుందో బాబా యొక్క ప్రత్యక్షత అప్పుడే అవుతుంది. ఐసా శ్రేష్ఠ కర్తవ్య కర్నే వాలే హి సచ్చే స్నేహి హై. ఇటువంటి శ్రేష్టమైన కర్తవ్యం చేసేటటువంటి వారే సత్యమైన స్నేహి అవుతారు. స్లోగన్, निश्चय और जन्म सिद्ध अधिकार की शान में रहो तो परेशान नहीं होगा. నిశ్చయము మరియు జనం సిద్ధ అధికారము, ఈ యొక్క నశాలో ఉండండి. ఎప్పుడు మీకు ఎటువంటి బాధలు మీకు కలగదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి ఆత్మీయ యాత్ర చేస్తూ ఉన్నాము. ఈ యాత్ర ద్వారా 21 జన్మలకు మనం నిరోగి అవుతాము.
ప్రశ్న: సత్యయుగంలో ఏ వస్తువు పనికిరాదు, భక్తి మార్గంలో బాబాకి అది పనికి వస్తుంది. జవాబు: దివ్య దృష్టి యొక్క తాళం చెవి. సత్యయుగంలో దివ్య దృష్టి యొక్క తాళం చెవి బాబా అవసరం ఉండదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందో భక్తులను సంతోషపరిచే కోసం సాక్షాత్కారాలు చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బాబాకి ఆ దివ్య దృష్టి జాబి అవసరం ఉంటుంది. అందుకే తండ్రికి దివ్య దృష్టి దాత అని చెప్తారు. బాబా పిల్లలకు విశ్వరాధ్యాన్ని ఇస్తూ ఉన్నారు, అంతేకాని దివ్య దృష్టి చాబీ మాత్రం బాబా పిల్లలకు ఇవ్వరు. అచ్చా, ఓం శాంతి.